ఇతనేం చేస్తున్నాడో తెలుసా? నేను డ్రెస్ మార్చుకుంటుంటే వీడియో రికార్డ్ చేస్తున్నాడు పద్మావతి. బావా, నువ్వు రికార్డ్ చేస్తున్నావా? పద్మావతి, అసలు ఏం జరిగిందంటే... ఏంటి ఏంటి? ఓ, ఇతను నీ బావా? అవును మేడం, ఆయన మా బావ. అయినా సరే ఇతన్ని మాత్రం వదలను. ప్లీజ్ మేడం. మేడం సారీ మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్. హలో, న్యూస్ ఛానల్. ఏమండి, స్నాక్స్ తీసుకోండి. ఇప్పుడు ఈ స్నాక్స్ ఎందుకు ఆండాళ్ళు? తినండి. మధ్యాహ్నం భోజనం కూడా సరిగ్గా చేయలేదు మీరు. ఇప్పుడు బాగా తిని కండలు పెంచాలా ఏమిటి? కండలు పెంచకపోయినా పర్వాలేదు, నా మొగుడు మాత్రం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అబ్బో, మొగుడు మీద ప్రేమ పొంగిపోతుంది గాని గదిలోకి వచ్చాక భుజం మీద చెయ్యి వేస్తే మాత్రం ఈ వయసులో ఇవన్నీ అవసరమా అని నెట్టేస్తావు. సర్లేండి, కబుర్లాపి ముందు తినండి. సరే తీసుకోండి. డియర్ మీడియా ఫ్రెండ్స్, చూశారు కదా, నేను చెప్పిన కిరాతకుడు నీచుడు ఇతనే. అండాళ్ళు, ఇదిగో నీకు నచ్చిన ఛానల్ పెట్టుకో. మీరు రోజు పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నారు కదా, అమ్మాయిలని ఈవ్ టీజింగ్ చేస్తూ నగ్నంగా ఫోటోలు వీడియోలు తీస్తూ బెదిరించి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏమండి, మన శ్రీనివాస్ చూడండి, వాళ్ళ పరువుని బజార్లో పెట్టి వాళ్ళ జీవితాలని నాశనం చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ప్లీజ్ ఆపండి, ఆపండి. మీరు ఆవేశంలో నిజాలు తెలియకుండా మాట్లాడుతున్నారు. మీరు అనుకుంటున్నట్టు ఇతను దుర్మార్గుడు కాదు, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే రాక్షసుడు అంతకన్నా కాదు మేడం. చూడు పద్మావతి, నువ్వు ఇతని బంధువువి కాబట్టి ఇతని తప్పుని సమర్థించొచ్చు. ఇతన్ని ఈ పరిస్థితి నుంచి కాపాడడం కోసం 100 చెప్పొచ్చు, కానీ అవన్నీ నేను నమ్మను. నిజం మేడం, నేను ఆ గదిలోకి వచ్చింది అలాంటి పిచ్చి పనులు చేయడానికి కాదు మేడం. అసలు మీరు ఆ గదిలోకి వస్తారని నాకు తెలియదు మేడం. మరి తెలియకుండానే నేను డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్లో నువ్వెందుకున్నావు? నువ్వెందుకు వీడియో తీస్తున్నావు చెప్పు. అమ్మో, ఆండాళ్ళు చూసావా, మన శ్రీనివాసులు ఎవరో టీవీ ఆర్టిస్టు బట్టలు మార్చుకుంటుంటే వీడియో తీయాలనుకున్నాడంట. ఛీ, అప్రాచ్యపు వేధవా. ఇలాంటి వెధవ పనులు చేయటానికి వాడికి మనసెలా వచ్చిందండి? నాకు అదే అర్థం కావట్లేదు ఆండాళ్ళు. చిచి, మన ఇంటి పరువు తీసాడండి వీడు.
మన పరువు మర్యాదలన్నీ మంట కలిపాడు. అలాంటి వాడు నా కొడుకు అని చెప్పుకోవడానికి చాలా అసహ్యంగా ఉంది. నువ్వు ఆ గదిలో ఎందుకున్నావో చెప్పు. ఇప్పుడు నిజం చెప్పానంటే పద్మావతి వాయించేస్తుంది. ఇటు చెప్పలేక అటు చెప్పలేక మధ్యలో ఇరుక్కుపోయాను నేను. నేను సుందరం గారు గదిలోకి వెళ్ళామని వచ్చావా బావా? ఛ! చెప్పు. నా కోసం కాకపోతే మరి ఎందుకు నువ్వు ఆ గదిలో ఉన్నావు? చెప్పు. అవునా అంటాడు. ఆ వెధవని గడపలో కూడా అడుగు పెట్టనివ్వకూడదు. 2 కాళ్ళు విరగొట్టైనా సరే ఈ ఇంటి నుంచి వేలేస్తాను. ఊరుకోండి అంకుల్. ఏదో తెలుసో తెలియక చిన్న తప్పు చేశాడనుకోండి, అంత మాత్రాన గెంటేస్తారా ఏంటి? గెంటేస్తే మాత్రం ఊరుకుంటాడా ఏంటి? గోవింద్ లాగా అడ్డం తిరిగితే, ఇంట్లో నాకో వాటా ఉందని ఎదురు తిరిగితే ఏం చేస్తారు మీరు? నువ్వు కాస్త నోరు మూస్తావా? అంత మాట అంటే లాగి పెట్టి పగల కొడతాను. ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను. గూబ పగలగొట్టి బయటికి నెడితే మాత్రం ఊరుకుంటాడా ఏంటి? ఏ కోర్టుకో వెళ్ళి కేసు పెడతాను అంటాడు. అన్న మాట ప్రకారం కేసు పెడతాడు. కోర్టు ఏం చెప్తుంది? తాతకి మనవడు కాబట్టి, ఆస్తిలో మనవడికి కూడా వాటా ఉంటుంది కాబట్టి ఈ ఇంట్లో స్థానం ఉంటుంది అని చెప్తుంది. అప్పుడేం చేస్తారు? అప్పుడైనా రానివ్వాల్సిందే కదా. ఏయ్, నువ్వు నోరు మూస్తావా? ఇది మా కుటుంబ విషయం. నువ్వెవరు వేలు పెట్టడానికి? అయ్యో లేదు అంకుల్, జరగబోయేది చెప్తున్నాను. జరిగిన దాంట్లో తప్పేంటో తెలీదు కానీ శ్రీను మాత్రం చాలా మంచోడు అంకుల్. ఏయ్, వాడికి సర్టిఫికేట్ ఇవ్వటానికి నువ్వెవరివే? ఒక పక్క టీవీలో కనిపిస్తుంది కదా వాడు చేసిన వెధవ పని. అవ్వా అవ్వా, ఒక టీవీ సీరియల్ ఆర్టిస్టు బట్టలు మార్చుకుంటుంటే ఈ వెధవ వెళ్ళి వీడియో తీయాలనుకుంటాడా? అలాంటి వాడు నా కొడుకని చెప్పుకోమంటావా? రేపొద్దున సమాజంలో తలెత్తుకొని మమ్మల్ని ఎలా తిరగమంటావు? తిరగాలంటే శ్రీనివాస్ ఎలాంటోడో మీకు తెలీదా? అక్కడేదో ప్రాబ్లం అయి ఉంటుంది, అందుకే శ్రీనివాస్ దొంగలా దొరికుంటాడు. నిజంగా మనస్ఫూర్తిగా ఆలోచించండి. మీ శ్రీనివాస్ ఎలాంటోడో మీకు తెలీదా? అతను తప్పు చేశాడంటే మీరు నమ్ముతారా? ఎస్, నమ్ముతాను. న్యూస్ ఛానళ్లు నిజాలే చెప్తాయి. అరే, అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తోంది కదా. అలాంటి వెధవను సపోర్ట్ చేస్తావా? అలాంటి వెధవ నా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. మెడపుట్టి బయటికి గంటకపోతే నా పేరు రంగాచారే కాదు. సారీ అంకుల్, మీ పర్సనల్ విషయంలో వేలు పెడుతున్నానని తప్పుగా మాత్రం అనుకోకండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ సెలబ్రిటీ పక్కన పద్మావతి కూడా ఉంది. తన బాస్ సుందరం కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి శ్రీనివాస్ని బుక్ చేయడం కోసం ఏదైనా కుట్ర పన్ను ఉండొచ్చు కదా. ఆ కుట్ర వల్లే శ్రీనివాస్ ఒక విలన్లా అందరి దృష్టికి వచ్చుండొచ్చు కదా. దాన్ని నిజమని నమ్మే మీడియా శ్రీనివాస్ని ఒక విధవలా చిత్రీకరించి ఉండొచ్చు కదా. నువ్వు కాస్త నోరు మూస్తావా? ఇంకొక మాట మాట్లాడావంటే నాలుక తెగ్గొస్తాను, జాగ్రత్త. శ్రీనివాస్ పక్కనున్నది పద్మావతి. పద్మావతి లాంటి నిజాయితీ పర్రాలు పక్కనుండగా శ్రీనివాసుని ఎవరైనా వెధవ అంటే పద్మావతి చర్మం ఒలిచేస్తుంది. కానీ పద్మావతి మౌనంగా ఉంది అక్కడ. దానికి అర్థం శ్రీనివాస్ తప్పు చేసినట్టు, ఆ తప్పు శ్రీనివాస్దే అన్నట్టు. చెప్పు. చెప్పకుండా గుటుకలు మింగుతావేంటి? చెప్పలేవు. ఎందుకంటే చెప్పడానికి నీ దగ్గర సమాధానం లేదు. నువ్వు ఖచ్చితంగా వచ్చింది నన్ను వీడియో తీయడానికి. ఇంకొక క్షణం నువ్వు వాడికి సపోర్ట్ చేసావే అనుకో, ఫస్ట్ నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను, జాగ్రత్త. ఓ ఇక్కడి నుంచి. నాకెందుకు వచ్చిన గొడవలేండి అంకుల్, మీ కుటుంబ విషయాలు మీరే చూసుకోండి. ఇలాంటి గ్యాంగ్ సిటీ మొత్తం తిరుగుతున్నారు. వీళ్ళెవరు? అసలు ఇలాంటి నేరాలు ఇంకెన్ని చేసుంటారు? భవిష్యత్తులో ఇంకెంతమంది సెలబ్రిటీ జీవితాలు నాశనం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే సాక్ష్యాలతో సహా పోలీసులకి అప్పగించాలి. అప్పుడే ఇంకొకసారి ఆడపిల్లల జోలికి రావాలంటే భయపడతారు.
పోలీసులకు ఫోన్ చేయడం కాదు మేడం, పోలీసులకు అప్పగిస్తే బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఇలాంటి వేద పనులే చేస్తారు. మరేం చేద్దామంటారు మీరే చెప్పండి. ఇలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి కొట్టి చంపాలి మేడం. అయ్యో లేదు, ఆగండి. అలాంటి పొరపాటు పనులు చేయకండి. మీరు నిజంగా ఈయన తప్పు చేశాడని నమ్మితే పోలీసులకు అప్పచెప్పండి. అంతేకాని దయచేసి అలాంటి శిక్షలు వేయకండి. నువ్వు ఆయన బంధువు కాబట్టి 100 చెప్తావమ్మా. నిన్నే గదిలో పెట్టి వీడియో తీస్తే నువ్వు ఊరుకుంటావమ్మా? ఇంకా ఏంటి చూస్తారు? కొట్టండి. ఆగండి ఆగండి ఆగండి. తప్పు చేశాడో లేదో తెలియకుండానే తప్పు చేశాడని మీరు నిర్ణయిస్తారా? తప్పు చేశాడు అని చెప్పడానికి నేనే సాక్ష్యం పద్మావతి. మేడం, మీ విషయంలో తప్పే చేసుండొచ్చు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుండొచ్చు. అంత మాత్రాన మీకు మీరే నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు మేడం. అయితే ఒక నేరస్తుణ్ణి నువ్వు సమర్థిస్తున్నావా? మేడం, నేరస్తుడు అనేది మీ అనుమానమే మేడం. నిజమేంటో నేను చెప్తాను. ప్లీజ్ ఒక్కసారి ఇలా రండి. ప్లీజ్ మేడం. సరే పద్మావతి, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి నీ మాట వినడానికైనా వస్తాను. బావా రా బావా. మేడం మేడం మేడం, మీ మీడియాకి బ్రేక్ అయ్యి మ్యాటర్ దొరికితే చాలు బిర్యానీ తిన్నట్టు తింటారు. నడవండి, నడ, నడ. పరిచయం అనుకున్నవారు కూసరమ్మా. కూర్చోండి సార్, మీరు కూర్చోరు. ఎట్రై అన్నాయి. త్రాష్టుడు ఆ శ్రీనివాస్ ఏంటి ఇలా తయారవుతున్నాడు? బెథవా రాని వాడింటికి వాడంతు చూస్తాను. నేరస్తుడు, నిందితుడు, దుర్మార్గుడు అని నిందిస్తున్న ఈయన ఎవరూ కాదు మేడం. స్వయాన నాకు తాళి కట్టిన నా భర్త. వాట్? ఇతను నీ భర్తనా? అవును మేడం. మరి బావా అని చెప్పా? నేను పద్మావతికి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు. నీ సమాధానం ఏంటమ్మా? దగ్గరుండి ఆయనకి శత్రువులా మిగిలే కంటే విడిపోయి అయినా ఆయన్ని సంతోషంగా ఉంచాలనుకుంటున్నా. ఈ రోజుతో నీకు పద్మావతికి విడాకులు వచ్చినట్టే. ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా 2 వేర్వేరు జీవితాలు, వేర్వేరు వ్యక్తులు. అలా ప్రస్తుతం మేం విడిపోయాం. నేను సుందరం గారితో కలిసి ఈ గదిలోకి రావడం చూసి మమ్మల్ని వీడియో తీయాలని తప్ప మిమ్మల్ని వీడియో తీయడానికైతే కాదు మేడం. మాట్లాడవేంటి బావా, చెప్పు. సారీ మేడం, ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు మేడం. మా పద్మావతి చెప్పింది అక్షరాల నిజం. నేను ఈ గదిలోకి వచ్చింది పద్మావతి సుందరంగాడు ఏదో మాట్లాడుకుంటారు అది వీడియో తీయడానికే తప్ప మిమ్మల్ని వీడియో తీయడానికి కాదు మేడం. మా అమ్మ నాన్నల మీద ఒట్టు. ఓకే, నేను మీ మాటల్ని నమ్ముతాను, కానీ మీరు నాకు విషయం చెప్పాలి. పద్మావతి గదిలోకి వస్తే వీడియో తీయాల్సిన అవసరం మీకేంటి? ఎందుకు తనని వీడియో తీయాలనుకున్నారు?
తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేసి యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్లో పెట్టాలనుకున్నారా? చిచిచి నాకు అలాంటి ఉద్దేశాలేం లేవు మేడం. అయ్యయ్యో మేడం, మా బావంత దుర్మార్గుడేం కాదు. నువ్వాగు పద్మావతి, నువ్వింకా ఈ మృగాన్ని నమ్మాలనుకుంటున్నావు. అతనికి అలాంటి ఉద్దేశం లేకపోతే ఈ గదిలోకి ఎందుకు రావాలనుకుంటాడు? నిన్నే వీడియో ఎందుకు తీయాలనుకుంటాడు చెప్పు. అంటే పద్మావతి సుందరం మాట్లాడుకోవడం వీడియో తీసి మా నాన్నగారికి చూపించి పద్మావతి తన స్వార్థం తను చూసుకుంటుంది, ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటుందేమో అడుగుదామని ఆ వీడియో తీయాలని అనుకున్నాను మేడం. అంటే నీ భార్యని చెడ్డదాన్ని చేసి త్వరగా నీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అన్నమాట, అంతేనా? మేడం లేదు, అందరి ముందు నన్ను వెధవం చేసి ఇంట్లో నుంచి బయటికి పంపించాలని అనుకునుంటాడు, అంతే కదా బావా? ఇప్పుడైనా అర్థమైంది కదా మేడం, ఆయన పగబట్టింది నన్ను, వీడియో తీసి పగ తీర్చుకోవాలనుకుంది నన్ను. అనుకోకుండా ఆ ఉచ్చులో మీరిరుక్కున్నారే తప్ప నిజానికి మీ మీద ఎలాంటి కుట్ర గాని ఎలాంటి ఉద్దేశం కానీ మీ మీద జరగలేదు కదా. ప్లీజ్ మేడం, నన్ను నమ్మండి. నీకదంతా విన్నాక నాకు జాలేస్తుందమ్మా. నిజంగా నీ ఓర్పుకి. అయ్యో మేడం, ఎస్, నీలాంటోళ్ళు సినిమాలో తప్ప ఇంత ఓర్పుగా ఉన్న అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. హ్యాట్స్ ఆఫ్. ఇదే సాఫ్ట్ కాన్ఫిడెన్స్తో, ఇదే సెల్ఫ్ రెస్పెక్ట్తో ముందుకు వెళ్ళు. నీకంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. సరే, ఇప్పుడు బయట ప్రెస్ వాళ్ళకి నేను ఏదో ఒకటి చెప్తాను. రండి. చెప్పండి మేడం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అంగీకరించటానికి మేము కట్టుబడి ఉన్నాము. ఆల్రెడీ ఇదంతా లైవ్ టెలికాస్టింగ్ అయిపోతుంది. పోలీసులు కూడా ఈ పాటికి వస్తూ ఉంటారు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మీరు మాకు సారీ చెప్పడం ఏంటి మేడం? యాక్చువల్లీ ఇక్కడ ఒక పొరపాటు జరిగింది. ఇతనికి యాక్చువల్లీ ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉందంట, లో బీపీ అంట. అందుకే అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంటాడు. ఈవిడెవరో కాదు, ఈయన గారి మర్దలే. ఆవిడ్ని వీడియో తీసుకోవడానికి గదిలోకి వెళ్ళి స్పృహ తప్పి పడిపోయాడంట. ఆ విషయం తెలియక నేనే అదే గదిలో డ్రెస్ మార్చుకోబోయాను. అతని చేతిలో ఉన్న వీడియో కెమెరాను చూసి అపార్థం చేసుకుని వెంటనే మీ అందరికీ కాల్ చేశాను. సారీ మిస్టర్ శ్రీనివాస్ గారు. భలేవారే మేడం, మీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేసేవారు. ఫ్రెండ్స్, నా అపార్థం వల్ల ఈయన్ని, ముఖ్యంగా ఈయన్ని బాధ పెట్టాను. మీ అందరి సమక్షంలో నేను క్షమాపణ చెప్తున్నాను. నా అపార్థంతో మీ అందరిని ఇక్కడికి పిలిచినందుకు మీకు కూడా సారీ చెప్తున్నాను. నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, ఇదంతా ఫేక్ అని, చిన్న పొరపాటు వల్ల జరిగిందని మేం కూడా అనౌన్స్ చేస్తాం. విన్నారు కదా, పదండి వెళ్దాం. డైరెక్టర్ గారు, మీరు షార్ట్ రెడీ చేసుకో. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రాధమ్మ కూతురు సీరియల్లో మిమ్మల్ని చూసి, మీ ఔన్నత్యం చూసి, మీ క్యారెక్టర్ చూసి ఇది సీరియలే కదా అనుకున్నాను.
కానీ నిజ జీవితంలో మీది అంతకంటే గొప్ప క్యారెక్టర్ అని నాకిప్పుడు అర్థమైంది. మీరే గనుక నాకు సపోర్ట్ ఇచ్చుండకపోతే ఈరోజు మా బావ జీవితం నాశనం అయ్యుండేది. థ్యాంక్ యూ. నాది సీరియల్ క్యారెక్టర్ పద్మావతి, కానీ నిజ జీవితంలో నీది అంతకన్నా గొప్ప క్యారెక్టర్. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్. బావా వెళ్దామా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెళ్ళొస్తా మేడం. పదండి సార్. రే రారా.